Hello dear students, this is our second session. ఈరోజు ఈ సెషన్లో టాపిక్స్ మీకు కవర్ చేయబోయేవి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్, స్టాండింగ్ వేవ్స్, వీటిని స్టేషనరీ వేవ్స్ అని కూడా అంటారు. దాంతో ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్, ఈ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయాలి. ఇందులో ముందుగా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి? ఇన్ ప్రీవియస్ టాపిక్ వి లెర్న్ అబౌట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్. ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ y of x comma t is equal to a into sin of kx minus omega t plus phi అని తెలుసుకుందాం. ఇప్పుడు ఇలాంటి టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ తీసుకున్నప్పుడు ఆ టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఒకే మీడియంలో సైమల్టేనియస్గా మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క రిజల్టెంట్ ఏదైనా ఒక పాయింట్ దాని యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క ఆల్జీబ్రిక్ సమ్కి అది ఈక్వల్ అవుతుంది. అది ఎలా అంటే ఒక టూ వేవ్స్ తీసుకోండి. లెట్ ఇట్ బి y1 f1 of x minus v2, let it be y2 f2 of x minus v2, similarly y3 and so on yn fn into x minus v2. So these are the progressive waves which is having different displacements. ఇవన్నీ కూడా ఒకే మీడియంలో మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అయినప్పుడు వీటి యొక్క రిజల్టెంట్ వచ్చి వాటి యొక్క ఆల్జీబ్రిక్ సమ్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ y1 plus y2 plus y3 plus and so on yn. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఇది జనరలైజ్డ్ ఈక్వేషన్ తీసుకుంటే జనరల్గా ఒక వేవ్ తీసుకుందాం. దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ వేవ్. ఒక వేవ్, ఈ వేవ్ యొక్క ఈక్వేషన్ y ఆఫ్ x comma t is equal to a into sin of kx minus omega t. సో దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏ. ఇదే విధంగా సేమ్ వేవ్ తీసుకున్నప్పుడు అనదర్ వేవ్ విచ్ ఈస్ హ్యావింగ్ సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ అండ్ సేమ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఇవి రెండు కలిసి ఒకే మీడియంలో పాస్ అవుతున్నప్పుడు దీని యొక్క రిజల్టెంట్ వచ్చి ట్వైస్ ఆఫ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. ఎలా వచ్చిందంటే both are having same amplitude and both are having same phase angle, starting with same phase angle. అందుకు ఈ రెండు ఏమవుతున్నాయంటే యాడ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ దిస్ ఈస్ ద వేవ్ added with another wave which is having out of the phase, ఇది అవుట్ ఆఫ్ ద ఫేజ్ అంటే దీనికి ఫేజ్ డిఫరెన్స్ 180 degrees ఉంది. ఇక్కడ 0 degreesతో స్టార్ట్ అయింది, ఇది 180 degreesతో స్టార్ట్ అయింది. దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏనే, దీని యొక్క యాంప్లిట్యూడ్ కూడా ఏనే. ఇవి రెండు మూవ్ అయినప్పుడు అంటే ఇవి రెండు కూడా ఒకే మీడియంలో మూవ్ అవుతున్నప్పుడు వీటి యొక్క సమ్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ద సమ్ ఆఫ్ దీస్ టూ వేవ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో డిస్ప్లేస్మెంట్. ఎలా సార్ జీరో డిస్ప్లేస్మెంట్ వచ్చింది? ఇక్కడ ఈ కేసులో బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ క్రస్ట్, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ యాంప్లిట్యూడ్, a plus a 2a. ఇక్కడ ఏమొచ్చింది? పాజిటివ్ ఏ, నెగిటివ్ ఏ, బోత్ విల్ గెట్ క్యాన్సిల్. హియర్ నెగిటివ్ ఏ, పాజిటివ్ ఏ, both will get cancelled. We will get zero displacement. This is a general example. అలా కాకుండా ఒక ఫేజ్ యాంగిల్ అంటే సేమ్ యాంప్లిట్యూడ్ ఉంది, ఒక టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ తీసుకున్నాం. Here I am considering two progressive waves. y1 is equal to a into sin of kx minus omega t. Let it be first equation, and another equation which is having same amplitude, same propagation constant, same angular frequency, but it differs by phase angle. కానీ ఇక్కడ ఏది డిఫరెన్స్ ఉందండి? ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఉంది. లెట్ ఇట్ బి సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండాటిని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారం వీటి యొక్క రిజల్టెంట్ కావాలంటే ఏం చేస్తాం? రిజల్టెంట్ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. therefore y ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా t ప్లస్ a ఆఫ్ sin of kx minus omega t plus phi. ఇవి రెండు యాడ్ చేస్తాం. హియర్ వీ నీడ్ టు కన్సిడర్ మ్యాథమెటికల్ ఫార్ములా sin a ప్లస్ sin b. ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకోవాలి. sin a ప్లస్ sin b ఈజ్ ఈక్వల్ టు 2 sin a ప్లస్ b బై 2 cos a మైనస్ b బై 2. ఈ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. Means here we can take this as a, this is
బి. సో ఇది సైన్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది కాబట్టి వీటి యొక్క సమ్ తీసుకుంటే రిజల్టెంట్ y ఈజ్ ఈక్వల్ టు రెండాట్లో ఏ కామన్ కాబట్టి ఏ తీస్తే సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫామ్లో 2 sin a plus b by 2 cos a minus b by 2. సో 2 నుండికి వస్తుంది కాబట్టి 2a sin kx plus kx 2kx minus 2 omega t plus 5 by 2 cos kx minus omega t minus of kx minus omega t లో kx omega t రెండు క్యాన్సిల్ అయ్యి minus 5 by 2 మిగులుతుంది. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ నుంచి ఈ రెండట్లో 2 కామన్ దిస్ క్యాన్సిల్ చేయొచ్చు. therefore y is equal to 2a sin kx minus omega t plus 5 by 2. as you know that cos minus theta is equal to cos theta. అందుకు ఈ మైనస్ వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం. సో cos 5 by 2. For our convenience, we can change the equation like this. y is equal to 2a cos 5 by 2 sin of kx minus omega t plus 5 by 2. If you observe this equation, మన ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ సైన్ ఫంక్షన్ ఇస్ దేర్ అండ్ యాంప్లిట్యూడ్. ఇన్స్టెడ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ హియర్ వీ హ్యావ్ 2a cos 5 by 2. అంటే ఇక్కడ a of 5 అని అనుకుంటే 2a cos 5 by 2 వచ్చేసి యాంప్లిట్యూడ్ అవుతుంది. 2a cos 5 by 2 వచ్చి యాంప్లిట్యూడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ y is equal to a of 5 sin kx minus omega t plus 5 by 2. ఇది జనరల్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఫర్ ఎనీ 2 ప్రోగ్రెసివ్ వేవ్స్. ఏదైనా 2 ప్రోగ్రెసివ్ వేవ్స్కి వాటి యొక్క ఫేజ్ యాంగిల్ తెలిసినప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. ఇందులో కండిషన్, ఫస్ట్ కండిషన్ బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ ఇఫ్ phi ఈజ్ ఈక్వల్ టు 0, phi వాల్యూ 0 అయితే a of 0 is 2a cos 0 by 2, cos 0 వాల్యూ 1 which is equal to y is equal to 2a. ఇక్కడ phi వాల్యూ 0 కాబట్టి 0 by anything by 0 by anything 0. సో ఈ వాల్యూ ఏమవుతుంది sin of kx minus omega t. అదే కనుక ఫేజ్ యాంగిల్ 180 degrees అయితే y is equal to 5 వాల్యూ పై తీసుకోండి 2a cos 5 by 2, cos 5 by 2 means 90, cos 90 వాల్యూ 0. సో టోటల్ విల్ బి 0. ఇది ముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రెండు సిమిలర్గా తీసుకున్నప్పుడు వాటి యొక్క యాంప్లిట్యూడ్ డబుల్. సో బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఫేజ్ యాంగిల్, సో 0 అన్నమాట. సెకండ్ కేసు ఏం చెప్పాం 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్. హియర్ 180 degrees. ఫస్ట్ దానికి 0తో, సెకండ్ 180. దీని యొక్క రిజల్టెంట్ ఏమైందండి 0. అంటే ఏమవుతుంది వాటి యొక్క యాంప్లిట్యూడ్స్ అనేవి క్యాన్సిల్ అవుతుంది. సో దీస్ 2 ఆర్ ద కండిషన్స్ విచ్ ఐ హ్యావ్ గివెన్ ద బిఫోర్ ఎగ్జామ్ బేస్ తీసుకునే కండిషన్. దీన్ని ఫస్ట్ దాన్నే కన్స్ట్రక్టివ్ వేవ్ అంటారు. దీన్ని డిస్ట్రక్టివ్ వేవ్ అంటారు. ఫస్ట్ వచ్చి కన్స్ట్రక్టివ్ మీన్స్ బోత్ ఆర్ యాడింగ్. Here also we are adding only, but here because of the phase out of phase it get cancelled. రెండు అవుట్ ఆఫ్ ఫేజ్ వల్ల రెండు క్యాన్సిల్. అందుకు డిస్ట్రక్టివ్ వేవ్ వచ్చింది. కన్స్ట్రక్టివ్ వేవ్, ఇది డిస్ట్రక్టివ్ వేవ్. సో ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్లో మనం ఈ ఈక్వేషన్, ఇది ఏదైతే జనరల్ ఈక్వేషన్ ఉందో దీన్ని బేస్ చేసుకుని ఎటువంటి ప్రోగ్రెసివ్ వేవ్ కైనా ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్ అనేది రాయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ వేవ్. జనరల్గా రిఫ్లెక్షన్ అంటే ఏంటి? బౌన్స్ బ్యాక్ ఆర్ రిటర్న్ బ్యాక్. జనరల్గా రిఫ్లెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే బౌన్స్ బ్యాక్ ఆర్ రిటర్న్ బ్యాక్ ఆర్ propagate into సేమ్ మీడియం. ఇప్పుడు మనం వేవ్ గురించి తీసుకుంటాం కాబట్టి ప్రాపగేషన్ అనేది సేమ్ మీడియంలో జరుగుతుంది. అంటే మనం ఒక వేవ్ తీసుకున్నప్పుడు అది ఒక రిజిడ్ సర్ఫేస్ని మీట్ అయింది. రిజిడ్ సర్ఫేస్ అంటే ఒక పర్టికులర్ ఎండ్ అనమాట. దాన్ని మీట్ అయిన తర్వాత అది మళ్ళీ సేమ్ మీడియంలోకి వస్తే ఆ ప్రాసెస్ రిఫ్లెక్షన్ అంటాం. అలా కాకుండా అది ఫ్రీ ఎండ్ ఒక 2 బౌండరీస్ ఉంది, ఒక 2 బౌండరీస్ దాని ఫ్రీ ఎండ్ ద్వారా నెక్స్ట్ సైడ్ పాస్ అయితే అది రిఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ గురించి తీసుకుంటాం. ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్లో మనకి
టూ బౌండరీస్ ఉన్నాయి, బౌండరీ కండిషన్స్. ఒకటి రిజిడ్ బౌండరీ, రెండోది ఫ్రీ ఎండ్. సో ఒక వేవ్ పల్స్ తీసుకుంటే లెట్ ఇట్ బి వేవ్ పల్స్. ఈ వేవ్ పల్స్ తీసుకున్నప్పుడు ఒక రిజిడ్ సర్ఫేస్ ఉంది, ఒక వేవ్ పల్స్ జనరేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్, లెట్ ఇట్ బి ఎ క్రస్ట్, ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్. వెన్ ఇట్ మీట్స్ ద సర్ఫేస్, ఈ సర్ఫేస్ని మీట్ అయిన తర్వాత, రిజిడ్ సర్ఫేస్ని మీట్ అయిన తర్వాత ఆ వేవ్ పల్స్ ఇట్ విల్ చేంజెస్ ఇట్స్ ఫేస్ బై 180 degrees. ఆ ఫేజ్ని ఎంత చేంజ్ చేసుకుంటుందంటే రిజిడ్ సర్ఫేస్ని మీట్ అయిన తర్వాత 180 degrees చేంజ్ చేసుకుంటుంది. బట్ ఇట్ వోంట్ చేంజెస్ ఇట్స్ వేవ్ లెంత్, దాని యొక్క వేవ్ లెంత్ మాత్రం సేమ్ ఉంటుంది. లాంబ్డా బై 2 ఎంత వేవ్ అయితే వచ్చిందో అంత వేవ్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ rigid boundary. When it meets rigid boundary, the wave pulse will get reflect by out of phase. Out of phase in 180 degrees. అదే మనం ఫ్రీ హ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, వేవ్ పల్స్ తీసుకున్నాం, ఫ్రీ హ్యాండ్ తీసుకుంటే ఇది ఫ్రీ హ్యాండ్ బౌండరీ అనుకోండి, ఇది పాస్ అయిన తర్వాత కూడా సేమ్ అయిపోతుంది. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ చేంజ్, హియర్ 5 will be 0. No change in వేవ్ పల్స్ అండ్ వేవ్ లెంత్. ఈ కండిషన్లో వేవ్ పల్స్ చేంజ్ అవ్వదు, అదేవిధంగా వేవ్ లెంత్ కూడా చేంజ్ అవ్వదు. దిస్ ఈజ్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్. ఇప్పుడు మనం తీసుకున్న కండిషన్ నెక్స్ట్ చెప్పుకోయే టాపిక్ రిజిడ్ బౌండరీస్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి standing waves or stationary waves. Stationary waves and standing waves. So here ఒక 2 progressive waves తీసుకున్నాం. ఆ 2 progressive waves ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. 2 progressive waves తీసుకున్నాను, ఒకదానికి ఒకటి ఎలా అవుతున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అవుతున్నప్పుడు రెండు ఒకే లైన్ మీద మూవ్ అవుతున్నాయి. దట్ ఇట్ బి సేమ్ లైన్. One is moving in this direction, another is moving in this direction. సో ఈ రెండు ఇలా మూవ్ అవుతున్నప్పుడు అవి రెండు సర్టెన్ డిస్టెన్స్ తర్వాత ప్రాపగేషన్ ఏమవుతాయి, రెండు ఓవర్లాప్ అవుతాయి. సో బోత్ ఆర్ ఓవర్లాపింగ్ ఎట్ సమ్ పాయింట్ అలాంగ్ ద సేమ్ లైన్. ఇలా అవునప్పుడు ఇలా ఏవైతే ఇలా ఓవర్లాప్ అయినప్పుడు ఇవి రెండు సూపర్ ఇంపోజ్ అవుతాయి. రెండు ఏమవుతాయండి, సూపర్ ఇంపోజ్ అవుతాయి. ఇలా సూపర్ ఇంపోజ్ అయిన తర్వాత ఫామ్ అయ్యే వేవ్స్ని standing waves అంటారు. So I am repeating again. Here I am considering 2 progressive waves which are moving in opposite direction. Both will overlap each other. Those overlap and form superimpose each other. Those superimposed waves are called as standing waves or stationary waves. ఇలా ఫామ్ అయిన waves ని standing waves అని కానీ లేదా stationary waves అని కానీ అంటాం. This is about standing waves or stationary waves. So here this phenomenon is used in stretched string, open pipe, closed pipe. These standing waves మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లోను, ఓపెన్ పైప్లోను, క్లోజ్డ్ పైప్లోను అబ్జర్వ్ చేయొచ్చు. బిఫోర్ దట్ these standing waves are having certain frequencies and wavelengths only. సో వీటిని బేస్ చేసుకుని మనం అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ వేవ్లెంగ్త్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. ఎలా ఫిక్స్డ్గా ఉంటాయంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఒకలా ఉంటాయి, ఓపెన్ పైప్లో ఒకలాగా, క్లోజ్డ్ పైప్లో ఒకలా ఉంటాయి. సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఒక 2 రిజిడ్ సర్ఫేసెస్కి ఒక స్ట్రింగ్ అటాచ్ చేస్తే ఆ స్ట్రింగ్ని పర్పెండిక్యులర్గా వైబ్రేట్ చేస్తుంది, అంటే ప్లగ్ చేసి వదిలేసినప్పుడు ఇక్కడ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇన్స్టెంట్ రిఫ్లెక్షన్ అంటే ఫస్ట్ మనం ఏదైతే మూవ్ చేసో అది ఇన్స్టెంట్ వేవ్ అవుతుంది, దానివల్ల వచ్చింది రిఫ్లెక్టెడ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం రిజిడ్ సర్ఫేస్ అయితే 180 degrees ఫేజ్ డిఫరెన్స్ తీసుకుని బ్యాక్ సైడ్ వస్తుంది. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ ద 2 waves are superimposed and these 2 are overlap. These 2 waves
ఫార్మ్స్ యాజ్ స్టాండింగ్ వేవ్స్. ఇవి రెండు ఇలా రావడాన్ని స్టాండింగ్ వేవ్స్ అంటారు, లేకపోతే స్టేషనరీ వేవ్స్ అంటారు. ఇదే ఓపెన్ పైప్లు అలా ఉంటాయి, క్లోజ్డ్ పైప్లు అలా ఉంటాయి. ఇవి రెండాటిని కలిపి ఆర్గాన్ పైప్స్ అంటారు. ఆర్గాన్ పైప్ అంటే ఏంటంటే పైప్ విచ్ కంటెంట్స్ ఎయిర్ కాలమ్. ఇందులో ఎయిర్ కాలమ్ అనేది ఉంటుంది. ఓపెన్ పైప్ తీసుకున్నప్పుడు ఇట్ కంటెంట్స్ ఎయిర్ ఆర్ గ్యాస్ అనేది ఉంటుంది. మీరు ఓపెన్ పైప్ తీసుకున్నారనుకోండి, ఓపెన్ పైప్లో బోత్ ఎండ్స్ ఓపెన్, రెండు ఎండ్స్ ఓపెన్ ఉంటాయి. ఇందులో వన్ ఎండ్ క్లోజ్డ్, ఒక ఎండ్ క్లోజ్డ్ ఉంది. ఈ కండిషన్ తీసుకున్నప్పుడు ఇందులో వేవ్స్ ఎలా ఫామ్ అవుతుంది? ఇది ఇన్సిడెంట్ వేవ్, ఇది రిఫ్లెక్టెడ్. అదే క్లోజ్డ్ ఎండ్లో తీసుకున్నాం అనుకోండి, ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్, బికాజ్ ఇట్ ఈస్ ద రిజిడ్ బాడీ. ఇట్ ఈస్ ఎ రిజిడ్ బాడీ. ఇది ఫ్రీ ఎండ్ కాబట్టి రివర్స్లో సేమ్ డైరెక్షన్ రివర్స్లో వచ్చింది. ఇది రిజిడ్ బాడీ కాబట్టి 180 ఫేజ్ డిఫరెన్స్తో బ్యాక్ సైడ్. సో ఈ 3 కండిషన్స్కి సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, సర్టెన్ వేవ్ లెంత్ ఉంటాయి. ఆ సర్టెన్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్స్ని ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయో మనం అబ్జర్వ్ చేయొచ్చు బై డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ అండ్ ఆల్సో ఫార్ములాస్. సో బిఫోర్ దట్ వీటికి హార్మోనిక్స్ అని ఉంటాయి. హార్మోనిక్స్ ఆర్ నథింగ్ బట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ సో జనరల్గా వీటి యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. వాటిని బేస్ చేసిన వాటి యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్స్ని హార్మోనిక్స్ అంటాం. సో ఒక హార్మోనిక్ ఉంటే ఫస్ట్ హార్మోనిక్ అంటాం, 2 అయితే సెకండ్, 3 అయితే థర్డ్. అలాగా ఎంత హార్మోనిక్ అయితే ఎన్ హార్మోనిక్ అంటాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అది చెప్పే ముందు మోడ్స్ అనేవి ఏంటో తెలుసుకోవాలి. మోడ్స్ మనం ఇప్పుడు వేవ్స్ ఫామ్ అవుతుందని తీసుకున్నాం. అకార్డింగ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వేవ్ లెంత్ లాంబ్డా యొక్క డెఫినేషన్, వేవ్ లెంత్ యొక్క డెఫినేషన్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ సేమ్ ఫేజెస్ ఐదర్ క్రస్ట్ ఆర్ థ్రస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ వేవ్ లెంత్. అంటే సేమ్ ఫేజ్, 2 సక్సెసివ్ ఫేజెస్ వాటి మధ్య డిస్టెన్స్ని వేవ్ లెంత్ ఇండికేట్ చేస్తారు, ఐదర్ క్రస్ట్ ఆర్ థ్రస్ట్. సో ఇది కంప్లీట్గా ఒక వేవ్ తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వేవ్. ఒక సింగిల్ సైకిల్ అనమాట. 0, 90, 180, 270, 360. హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఇది కంప్లీట్గా ఒక హాఫ్ నుంచి ఒక హాఫ్కి, ఒక 2 సేమ్ ఫేజెస్ మధ్య లెంత్ ల్యాండా అయినప్పుడు ఒక కంప్లీట్ సైకిల్ యొక్క లెంత్ కూడా ఏమవుతుందంటే ల్యాండానే అవుతుంది. సో ఇందులో హాఫ్ ఏమవుతుంది? ల్యాండా బై 2. హియర్ ఫస్ట్ హాఫ్, హియర్ సెకండ్ హాఫ్. ఇందులో హాఫ్ ఏమవుతుంది? అగైన్ ల్యాండా బై 4. హియర్ ల్యాండా బై 4, ల్యాండా బై 4, ల్యాండా బై 4. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ టేక్ ద లెంత్ ఆఫ్ ఏ వేవ్. లెంత్ ఆఫ్ ఏ వేవ్ని 4 పార్ట్స్ తీసుకోవచ్చు. ల్యాండా బై 4 ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ lambda by 2, థర్డ్ హాఫ్ 3 lambda by 4, ఫోర్త్ హాఫ్ lambda. సో వీటిని బేస్ చేసుకుని మోడ్స్ అనేవి ఎలా తీసుకోవాలి? హౌ వీ నీడ్ టు కన్సిడర్ మోడ్స్. మన హార్మోనిక్స్ ఫామ్ అవుతాయని చెప్పాం కదా, ఓపెన్ క్లోజ్లో చెప్పాం, ఓపెన్ పైప్లో చెప్పాం, క్లోజ్ పైప్లో చెప్పాం. ఈ మోడ్స్ అనేవి దేని బేస్ మీద తీసుకుంటాం? న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆర్ న్యాచురల్ మోడ్ వైబ్రేషన్గా తీసుకుంటాం. ఆల్రెడీ ఇందాక తీసుకున్నప్పుడు స్ట్రెచ్ స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రెచ్ స్ట్రింగ్ ఒక వైర్ని 90 degreesలో ప్లగ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ వల్ల అది వైబ్రేట్ అవుతుంది. అలా వైబ్రేట్ అవ్వడానికి ఫామ్ అయ్యే స్టేషనరీ వేవ్స్. ఇట్లా ఫామ్ అయినప్పుడు రిజిడ్ బౌండరీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని నోడ్స్ అంటారు. ఈ పాయింట్స్ని ఏమంటారండి? నోడ్స్. ఇట్ ఈస్ ఇండికేటింగ్ విత్ లెటర్ ఎన్. ఇక్కడ యాంప్లిట్యూడ్ వచ్చి 0, బికాస్ if you observe here both waves will combine and meet at same point. ఆ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది 0 అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఏదైతే లార్జెస్ట్ పార్ట్ ఉందో, లార్జెస్ట్ పార్ట్ ఇన్ ద సెన్స్ యాంప్లిట్యూడ్ ఏదైతే మ్యాక్సిమం ఉందో దాన్ని యాంటీనోడ్ అంటారు. దీన్ని ఏఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. హియర్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ లార్జ్. సో ఇప్పుడు ఒక వేవ్ తీసుకున్నాం, ఇది నోడ్ అనుకోండి, ఇది నోడ్, ఇది నోడ్, ఇది యాంటీ నోడ్, ఇది యాంటీ నోడ్.
సో ఒక నోడ్కి మధ్య డిస్టెన్స్ λ/2, ఒక యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ కూడా λ/2. వేర్ ఇట్ కమ్స్ డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీనోడ్ విల్ బి λ/4. మనం ఈజీగా రాసుకోవచ్చు λ/2 λ/2 λ/4. So the distance between two successive nodes and two successive antinodes are λ/2. The distance between node and adjacent antinode will be λ/4. Here both should be adjacent. ఇవంటే పక్క పక్కన అయితే λ/4 లేదు, సక్సెసివ్ అని తీసుకున్నాం అనుకోండి మళ్ళీ చేంజ్ అవుతుంది, λ/2 అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ modes of vibration. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ దట్ లెర్న్ అబౌట్ స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్ స్ప్రింగ్. స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్ స్ప్రింగ్ యొక్క ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. V ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఇందులో న్యూ అనేది ఫ్రీక్వెన్సీ, ల్యాండా అనేది వేవ్ లెంత్, V అనేది స్పీడ్. By using this condition, we got V is equal to √T/μ. ఇది డైమెన్షనల్ అనాలిసిస్ ప్రకారం ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాను. డైమెన్షనల్ అనాలిసిస్ ప్రకారం స్పీడ్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ ఈక్వల్ టు √టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ బై లీనియర్ మాస్ డెన్సిటీ. ఈ ఫార్ములాని ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే చెప్తామో స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో యూజ్ చేస్తాం. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ in stretched string. So as you know that stretched string లో stationary waves form అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి? when two progressive waves are travel each other in opposite direction, both will overlap and we can observe superimpose on both waves. Those waves are called as stationary waves. ఇందులోని నేను ఫస్ట్ హార్మోనిక్ కోసం చెప్తాను. ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఎవ్రీ స్ట్రింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ. ప్రతి దానికి దాని యొక్క ఓన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ద స్ట్రింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్ ఫ్రీక్వెన్సీ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిటార్ తీసుకున్నప్పుడు దాని యొక్క స్ట్రింగ్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక్కొక్క స్ట్రింగ్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ వీ కెన్ మేక్ బ్యూటిఫుల్ మ్యూజిక్. సో సిమిలర్లీ వీ హ్యావ్ కన్సిడర్ ఎ స్ట్రింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ ద టెన్షన్ T. స్ట్రింగ్ యొక్క టెన్షన్ T అనుకోండి, దాని యొక్క లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ అనుకోండి. లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ ఈజ్ నథింగ్ బట్ మాస్ బై లెంత్, లీనియర్ మాస్ డెన్సిటీ. దీన్ని 190 డిగ్రీ పెర్పెండిక్యులర్గా ప్లగ్ చేసి రిలీజ్ చేసాం. ప్లగ్ చేయడానికి ఒకసారి పట్టుకుని రిలీజ్ చేసాం. వెన్ వీ ప్లగ్ ఇట్ వీ మేక్ ఇట్ యాజ్ ఇన్సిడెంట్ వేవ్. బోత్ ends are fixed. So because based on the rigid boundary condition we will get a reflected wave. Rigid bodies కాబట్టి 180 degrees phase difference వచ్చి రిఫ్లెక్టెడ్ వేవ్ అని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి నోడ్స్ యాంటీనోడ్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర నోడ్స్ ఫామ్ అవుతాయి, మధ్యలో యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. As you know that the distance between two successive nodes is called λ/2. మనం ఇక్కడ ఫస్ట్ హార్మోనిక్ తీసుకున్నాం కాబట్టి దీని యొక్క వేవ్ లెంత్ λ1 అనుకుంటాం. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీని న్యూ1 అనుకుంటాం. మనకి న్యూ1 కావాలి, ఫ్రీక్వెన్సీ న్యూ1 కావాలి. న్యూ1 ఈజ్ ఈక్వల్ టు V/λ1 where V is the speed of stretched string. As you know that λ1, ఇక్కడ λ1 ఏం తీసుకోవచ్చు? λ1 ఈజ్ ఈక్వల్ టు 2n అనుకోవచ్చు. బికాజ్ L ఈజ్ ఈక్వల్ టు λ1/2, λ1 will equal to 2n. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే u1 ఈజ్ ఈక్వల్ టు P/2n. As you know that V is equal to, since V is equal to √T/μ. So nu1 is equal to 1/2L into √T/μ. This is about first fundamental frequency. ఇది స్ట్రెచ్డ్ స్ట్రింగ్ యొక్క ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా సెకండ్ హార్మోనిక్ తీసుకుంటే దీన్నే ఫస్ట్ ఓవర్టర్న్ అంటారు. సెకండ్ హార్మోనిక్ని ఏమంటారు? ఫస్ట్ ఓవర్టర్న్. ఇందులోని ఇలాంటివి రెండు వస్తాయి. ఇలాంటివి ఎన్ని వస్తాయండి? వస్తాయి. ఫస్ట్ వన్ ఇన్సిడెంట్ వేవ్, ఈ డైరెక్షన్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అనదర్ వేవ్ విచ్ ఈస్ హ్యావింగ్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్, 180 degrees ఫేస్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేస్.
you will get superimpose each other. సో ఇలా వచ్చింది ఇక్కడ నోడ్ 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 యాంటీనోడ్ యాంటీనోడ్. దీని యొక్క లెంత్ λ2 బికాస్ ఫస్ట్ హార్మోనిక్ λ1 అనుకున్న సెకండ్ λ2 అనుకుంటాం. సేమ్ మేనర్ nu2 ఈజ్ ఈక్వల్ టు v బై λ2, nu2 ఈజ్ ఈక్వల్ టు v బై l. అకార్డింగ్ టు v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ t బై l. దేర్ ఫోర్ 1 by l ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ t బై l. హియర్ ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడెడ్ చేస్తే ఈ ఈక్వేషన్ని ఏమో సేమ్ ఈక్వేషన్ వస్తుంది. 2 క్యాన్సిల్ మళ్ళీ 1 by l ఈక్వేషన్ వస్తుంది. ఇందులో ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ 1 by 2l ఇంటూ t by root l విచ్ ఈజ్ నథింగ్ బట్ μ1. సో సెకండ్ హార్మోనిక్ అనేది ఫస్ట్ దానికి డబుల్ ఉందండి. అదేవిధంగా థర్డ్ తీసుకుంటే ఇలాంటి 3 వస్తాయి. ఫస్ట్ వన్ దాని యొక్క రిఫ్లెక్షన్ డైరెక్షన్ షుడ్ బి ఇంపార్టెంట్. నోడ్ 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 యాంటీనోడ్ యాంటీనోడ్ యాంటీనోడ్. హియర్ థర్డ్ హార్మోనిక్ ఇది వచ్చేసి థర్డ్ హార్మోనిక్. సో ఇక్కడ వేవ్ లెంత్ 3 ఉన్నాయి. 3 ఆఫ్ λ3 by 2. సో సేమ్ మేనర్లో nu3 ఈజ్ ఈక్వల్ టు v by λ3, λ3 ఈజ్ ఈక్వల్ టు 2l by 3. therefore nu3 ఈజ్ ఈక్వల్ టు 1 by 2l by 3 into root over t by u. so nu3 ఈజ్ ఈక్వల్ టు 3 by 2l into root over t by u. సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ nu3 ఈజ్ ఈక్వల్ టు 3 times of u1. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఈక్వేషన్ 1 and 2 and 3 ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ బేస్ చేసుకుంటే ద రేషియో ఆఫ్ దీస్ 3 ఈక్వేషన్స్ విల్ బి 1:2:3 న్యాచురల్ నెంబర్ ఆర్డర్లో ఉంది. అదే ఎంత దాన్ని తీసుకుంటే μn ఈజ్ ఈక్వల్ టు n by 2l into root over t by u, where n is the natural number. n is the natural number. This is the 8 marks question. ఇది 8 marks question కంప్లీట్గా. సో దీన్ని బేస్ చేసుకుని ఇందులో 3 లాస్ అనే చెప్పుకోవచ్చు. దేన్ని బేస్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని 3 లాస్ చెప్పుకోవచ్చు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ హియర్ స్ట్రెచ్ స్ట్రింగ్ ఫస్ట్ హార్మోనిక్ విచ్ ఈస్ హ్యావింగ్ λ/2, సెకండ్ హార్మోనిక్ λ2, థర్డ్ హార్మోనిక్ 3 λ/2. సో ఈ లెంత్ని బేస్ చేసుకుని ఫ్రీక్వెన్సీస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. మీరు నాకు ఓవరాల్గా జనరల్ ఈక్వేషన్ వచ్చి μn ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు n by 2l into root over t by u. t అనేది టెన్షన్, u అనేది లీనియర్ మాస్ డెన్సిటీ. సో దీని యొక్క లాస్ స్ట్రెచ్ స్ట్రింగ్ యొక్క లాస్ కూడా ఉన్నాయి. వెరీ ఈజీ. హియర్ వీ హ్యావ్ 3 లాస్. స్ట్రెచ్ స్ట్రింగ్ 3 లాస్. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో ఈ 3 లాస్ దేని బేస్ చేసి తీసుకుంటామంటే μn ఈజ్ ఈక్వల్ టు n by 2l into root over t by u. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని 3 లాస్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ లాలో మనం ఏదైతే కండిషన్ తీసుకున్నాం హియర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 by l. అంటే ఏంటి, ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది రెసిప్రోకల్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ కండిషన్ తీసుకున్నప్పుడు టెన్షన్ మ్యూ వాల్యూ రెండు కాన్స్టెంట్గా ఉంటాయి. కాన్స్టెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ లా. వెర్ ఇట్ కమ్స్ టు సెకండ్ లా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ద టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈ కండిషన్ తీసుకున్నప్పుడు లెంత్, లీనియర్ మాస్, డెన్సిటీ ఇవి రెండు కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే ఏముంది, ఇక్కడ ఎల్ తీసుకున్నప్పుడు టీ మ్యూ కాన్స్టెంట్, ఇక్కడ టీ తీసుకున్నప్పుడు ఎల్ మ్యూ కాన్స్టెంట్. థర్డ్ లా ఈజ్ వెరీ ఈజీ, where frequency is directly proportional to 1 by root over linear mass density. దీన్ని ఎలా చెప్పచ్చు అంటే here the fundamental frequency of a string is inversely proportional to the square root of the linear mass density. ఈ కండిషన్లో L వాల్యూ, T వాల్యూ రెండు కాన్స్టెంట్. దీన్నే లా ఆఫ్ స్ట్రెచ్ స్ట్రింగ్స్ అనొచ్చు, లా ఆఫ్ ట్రాన్స్వర్స్ అని కూడా అనొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ స్ట్రెచ్ స్ట్రింగ్ క్వశ్చన్. నా లాస్ట్ టాపిక్ ఆఫ్ ద సెషన్. ఈ సెషన్లో లాస్ట్ టాపిక్ ఓపెన్ పైప్. ఓపెన్ పైప్. సో దీన్నే ఆర్గాన్ పైప్ అని కూడా అంటారు. ఆర్గాన్ పైప్.
a pipe which is having air column or gas. ఇక్కడ ఓపెన్ పైప్ అని తీసుకున్నప్పుడు ఈ పైప్లో 2 ends ఓపెన్గా ఉంటాయి. 2 ends ఎలా ఉంటాయండి? ఓపెన్గా ఉంటాయి. సో ఇందులోని మనం వేవ్స్ అనేవి తీసుకున్నప్పుడు స్టాండింగ్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ వేవ్, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ వేవ్. సో ఇందులో కూడా ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ అనేవి తీసుకోవచ్చు. ఓపెన్ పైప్, ఓపెన్ పైప్ ఇందులో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ వన్ అన్నమాట, ఫస్ట్ హార్మోనిక్. హియర్ డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఓపెన్ పైప్ తీసుకున్నప్పుడు ఓపెన్ ఎండ్స్లో ఆల్వేస్ యాంటినోడ్ ఫామ్ అవుతుంది. ఓపెన్ ఎండ్స్లో కంపల్సరీ ఏం ఫామ్ అవుతుంది? యాంటినోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీని యొక్క లెంత్ తీసుకుంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ యాంటినోడ్స్ ఈజ్ λ/2. మనం ఇక్కడ ఫండమెంటల్ తీసుకున్నాం కాబట్టి లెట్ ఇట్ బి λ/1, ఫస్ట్ వన్ అవుతుంది. సో ఇన్ దట్ ఫార్మ్ లెట్ μ1 ఈజ్ ఈక్వల్ టు v/λ1. μ1 ఈజ్ ఈక్వల్ టు v/λ1 వేర్ v ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఎయిర్ ఆర్ సౌండ్ వేవ్. సో ఇక్కడ λ1 బదులు 2l తీసుకోవచ్చు. సో μ1 ఈజ్ ఈక్వల్ టు v/2l. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్. సిమిలర్లీ సెకండ్ ఫండమెంటల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఇలాంటివి రెండు తీసుకోవాలి. 1, 2, ఫస్ట్ వన్, సెకండ్ వన్. సేమ్ ఓపెన్ అండ్ ఆల్వేస్ ఫార్మ్స్ యాంటీనోడ్స్, నోడ్స్. సో దీని యొక్క లెంత్ తీసుకున్నట్లయితే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 యాంటీనోడ్స్ ఆర్ λ/2 and 2 యాంటీనోడ్స్ ఆర్ λ/2. సో దిస్ ఈజ్ కంప్లీట్ వేవ్. సో L ఈజ్ ఈక్వల్ టు λ2. ఇది సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఆర్డర్. దీని ఫస్ట్ ఆర్డర్ అంటారు, అయితే సెకండ్ హార్మోనిక్ అంటారు. సేమ్ ఫార్ములా μ2 ఈజ్ ఈక్వల్ టు v/λ2, v/l. సిమిలర్లీ ఇందాక చేసినాక ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయడం వల్ల ఫస్ట్ ఈక్వేషన్ మనం క్యాప్చర్ చేయొచ్చు, v/2l. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ v/2l వీ కెన్ రీప్లేస్ ద వాల్యూ μ1. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ ఈక్వేషన్. వేర్ ఇట్ కమ్స్ టు థర్డ్ హార్మోనిక్, ఇలాంటి 3 ఉంటాయి. 1, 2, 3. Continuity should be there. A wave, incident wave, then a refracted wave. Always forms antinodes at open end, antinode, node, node. So diagram should be important. For this question, diagram will be 1 mark. This is also 8 marks question. Diagram compulsory 1 mark. 1 mark. Equation will carry 1 marks. So here μ3 is equal to v/λ3. ఇది థర్డ్ హార్మోనిక్ కాబట్టి λ3. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 λ3/2. సో ఇక్కడ λ3 వాల్యూ ఏమవుతుందంటే 2l/3. సో బై రీప్లేసింగ్ λ3 వాల్యూ విత్ 2l/3, దీన్నే 3v/2l అని రాయొచ్చు. Similarly here v/2l is nothing but μ1. Therefore 3 into μ1. This is third equation. By observing μ1, μ2, μ3, then the ratio of natural number 1:2:3. ఇదే ఎంత నెంబర్, ఎంత సైకిల్ తీసుకుంటే μn is equal to nv/μl. This is the nth harmonic of open pipe. This is about open pipe. So in today's session we learn about principle of superposition, reflection of wave, and how the standing waves are formed, and formation of standing waves in stretched string as well as open pipe. ఇందులో stretched string question 8 marks, open pipe అనేది 8 marks. All these are remaining topics are 2 and 4 marks questions. You will get for single answer questions also. For objective it is very useful. So in first session we learn about basic things. In second session we learn about 8 marks and short answer questions. And next session, so these are remaining linear topics వచ్చేసి క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి, రెసోనెన్స్ అంటే ఏంటి, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్. So remaining 4 topics ఉన్నాయి. And next session I am going to complete these 4 topics and we can conclude waves lesson
in part 3. Part 3 का waves lesson అనేది complete అవుతుంది. So please thoroughly about previous topics. So waves part 1, waves part 2, waves part 3 will be 12. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఈ వేవ్స్ లెసన్ అనేది కంప్లీట్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ టుడే సెషన్.